Namaste. Welcome to NMMS classes conducted by the TSAT for the preparation of National Mean Meritorious Scholarship as you know it. Hi children, you're also welcome for these classes. So last class మీరంతా ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన కొంత ప్రాక్టీస్ చేశారా? మీకు ఆల్ఫాబెట్స్ని ఏ టు జెడ్ రాసుకోమని చెప్పాను, జెడ్ టు ఏ రాసుకోమని, వాటి కాంబినేషను, వాటి యొక్క పొజిషన్స్ అన్నీ తెలుసుకోమని చెప్పాను, అంతేనా? వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను నేను, కరెక్ట్? సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఆఫ్ మిషన్స్ ఈజ్ రిటన్ యాజ్ MSIISNOS. హౌ ఈజ్ ఆన్లైన్ ఈజ్ రిటన్ ఆన్ దట్ కోడ్? ఇది ఇచ్చినటువంటి దాన్ని చూశారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? MSSI. ఓకే, ఇది మన ఈ రెండులో M పొజిషను, S పొజిషను, ఈ రెండు కూడా మనకు చేంజ్ కాలేదు, సేమ్ ఉన్నాయి, కరెక్ట్? తర్వాత ఇంకేమైనా పొజిషన్ ఏమన్నాయా? ఈ SS ఉంది, ఇక్కడ SS ఉంది కదా, ఈ SSIO ఉంది. ఇక్కడ మీరు జస్ట్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, SSSI ఉంది. చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, MISSONS. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ SI పొజిషన్ చేంజ్ అయింది, ఇంటర్చేంజ్ అయింది. ఈ SI పొజిషన్ కూడా ఇంటర్చేంజ్ అయింది. పొజిషన్ చేంజ్ అయ్యి ఏమొచ్చింది? SIS అనేటువంటిది SIగా మారిపోయింది, కరెక్ట్? ఇక్కడ SI అనేటువంటిది ISగా మారిపోయింది. ఈ ON ఉంది ఇక్కడ, చూసారు? అబ్జర్వ్, ON, ఇది ON కదా, ON అనేటువంటిది ఏమైంది? NOగా మారిపోయింది. ఈ ON అనేటువంటిది NOగా మారిపోయింది. సేమ్ డైరెక్షన్ని మనం ఆన్లైన్లో కూడా పార్టిసిపేట్ చేయాలి, అప్లై చేయాలి ఆన్లైన్. క్లియర్? మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. MISSIONS అనే వర్డ్ని తీసుకుంటే ద ఫస్ట్ లెటరు, లాస్ట్ లెటర్ MS అనేటువంటిది ఫిక్స్డ్గా ఉంచారు, చేంజ్ చేయలేదు. సెకండ్ అండ్ థర్డ్ లెటర్స్ని, ISని ఇంటర్చేంజ్ చేసినారు, SIగా మారింది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెటర్స్ SIని ISగా ఇంటర్చేంజ్ చేసినారు. నెక్స్ట్ ON ఉంది, ONని ఇంటర్చేంజ్ చేశారు, NO అయింది. అర్థమైందా? అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆల్ ద లెటర్స్ ఆర్ ఈచ్ 2 letters ఆర్ ఈచ్ పేర్ ఈజ్ ఇంటర్చేంజ్డ్. ఓకే, ఇప్పుడు కూడా మనం అదే చేద్దాం. OE తీసుకున్నాం. ఈ OEలో O పొజిషను, ఈ పొజిషను చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఆన్లైన్ వర్డ్ తీసుకున్నాం, మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం కదా. ఇందులో ఇక్కడ మనం ఏదైతే ఫస్ట్ దాంట్లో మనం వాడామో అదే మెథడ్ని ఇక్కడ నేను అడాప్ట్ చేసుకోబోతున్నాను. OEలో ఫస్ట్ దాన్ని, సెకండ్ లాస్ట్ లెటర్ని ఫిక్స్ చేసేసాం, OE ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? రిమైనింగ్ ఈ NLని ఇంటర్చేంజ్ చేయాలి, అంటే LN అవ్వాలి. IN ఉంది కదా, ఈ IN కూడా ఇంటర్చేంజ్ చేయాలి, యాజ్ NI అవ్వాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది? OLNNIE. ఇందులో ఎక్కడొచ్చింది చూడండి, OLNNIE. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. చూసారా? కాబట్టి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేస్తున్నప్పుడు ఫస్ట్ వర్డ్లో ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ అనేటువంటివి తీసుకున్నారు, ఏ ఆర్డర్లో తీసుకున్నారు అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ వచ్చినటువంటి లేదా ఇచ్చినటువంటి వర్డ్లో అదే రకమైన చేంజెస్ని అప్లై చేస్తే వచ్చే వర్డ్ని మనం ఆప్షన్స్ నుండి ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇన్ ఎ సర్టెన్ కోడ్ టైగర్ ఈజ్ రిటన్ యాజ్ QDFHS. హౌ ఈజ్ ఫిష్ రిటర్న్ ఇన్ దట్ కోడ్? ఇది ఇచ్చాడు. TIG, మరలా మీకు ABCD ప్రాపర్గా రావాలని క్లియర్గా చెప్పినా మీకు కదా. టైగర్
TIGER. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రివర్స్లో మీరు అంటే వెళ్ళి చూడండి. రివర్స్లో మనకు తీసుకుంటే ఏమొచ్చింది మనకు QDFHS వచ్చింది, అంతేనా? QD. ఇక్కడైతే మీరు క్లియర్గా చూసుకుంటే ఆర్కి ముందు లెటర్ ఏంటి? క్యూ, PQR. ఈకి ముందు లెటర్ డి, జీకి ముందు లెటర్ హెచ్, ఐకి ముందు లెటర్ జీకి ముందు లెటర్ ఎఫ్, ఐకి ముందు లెటర్ హెచ్, టీకి ముందు లెటర్ ఎస్. అంటే రివర్స్ ఆర్డర్లో మనం ఫస్ట్ తీసుకోవాలి ముందు లెటర్, దాని బిఫోర్ వచ్చే లెటర్ తీసుకోవాలి, అంతేనా? ఇప్పుడు సేమ్ ఫిష్ తీసుకోవాలి. అంటే ఫిష్ అంటే ఇప్పుడు మనం ఏ రాసుకోవాలి? HISF అని తీసుకోవాలి. దీనికి ముందున్న లెటర్ తీసుకోవాలి. హెచ్కి ముందున్న లెటర్ ఏంటి? ABC. ఇప్పుడు ఫిష్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు, మనం ఏం చేయాలి? రివర్స్ ఆర్డర్ రాసుకోవాలి. ఎందుకు? మనం టైగర్ని తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్న బేస్ ఏంటి? మనం తీసుకున్నది REGIT. ఆర్ ముందు లెటర్ క్యూ, ఈకి ముందు లెటర్ డి, జీకి ముందు లెటర్ ఎఫ్, అంతేనా? ఐకి ముందు లెటర్ హెచ్, టీకి ముందు లెటర్ ఎస్. సో ఇలానే HISFISH ఇచ్చాడు కాబట్టి దాన్ని రివర్స్లో రాసాం, HIS. ఇప్పుడు హెచ్కి ముందు వస్తే ABCDEFGH. సో హెచ్కి ముందున్న లెటర్ జి, అంతేనా? నెక్స్ట్ అన్ని జీలు ఇచ్చాడు, చూడండి ఇక్కడ అన్ని జీలు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఐకి ముందున్న లెటర్ అగైన్ ABCDEFGHI, ఐకి ముందున్న లెటర్ హెచ్. ఎస్కి ముందు PQRSTR, ABCDEFకి ముందున్న లెటర్ అంటే మనకి వచ్చింది ఏమంటే GHRE. దిస్ ఆన్సర్. ఈ రకంగా మనకు ఇచ్చిన ఆర్డర్ ఏంటి, ఆ ఆర్డర్ని మనం ఎలా చూడాలి, ఆర్డర్లో మనం ఏ ఆర్డర్ ఫాలో. ఇక్కడ ఏం చేశాడు? ఇచ్చిన లెటర్ టైగర్ని ఇచ్చాడు, దాని రివర్స్ ఆర్డర్ తీసుకున్నాడు REGIT అని. తర్వాత ప్రతి లెటర్కి ఉన్న ప్రీవియస్ లెటర్ని తీసుకొని కోడెడ్ వర్డ్గా ఇచ్చాడు. ద సేమ్ టైం ఫిష్ ఇచ్చాడు కాబట్టి అదే మేనర్ మనం వాడాలి కదా, అదే ప్రొసీజర్ మనం వాడాలి కదా. ఫిష్ తీసుకున్నాము, ఫిష్ని మనం ఏం చేస్తున్నాము? దాని రివర్స్ ఆర్డర్లో రాసాం, HSIF అన్నారు. దాని రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ముందున్న లెటర్ తీసుకోండి, రివర్స్ ఆర్డర్ని తీసుకున్నారు, HISF వచ్చింది కాబట్టి దానికి లెటర్స్ ఏమవుతాయి? GHRE అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సర్టైన్ కోడ్ frozen is written as OFAPSG, then how would molten be written in that code? Frozen, FROZEN ఇచ్చాడు కదా. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా చూడగానే మనకి ఏదో మనకి ఏమనిపిస్తుంది? రివర్స్ ఆర్డర్లోనే వాడినట్టున్నాడు కదా. మనం అందుకనే మనం ఏం చేద్దాం? రివర్స్ ఆర్డర్లో రాసేద్దాం. NEZORF. ఇప్పుడు దీనికి కోడెడ్ వర్డ్ రాద్దాం, OFAPSG. మనం మరి క్లియర్గా తెలిసిపోతుంది. KMNO. After N, O will comes. After E, F will comes. After Z, A will comes. After O, P will comes. After R, S will comes. After F, G will comes. అంతే కదా. అంటే మనం సేమ్ ఇదే మెథడ్ ఇక్కడ వాడాలి, మనం వాడదాం. MOLTEN. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? రివర్స్ ఆర్డర్లో రాయాలి, రాసేసేయండి. NETLOM రివర్స్ ఆర్డర్ రాసేసారు, బాగానే ఉంది. ఇవి రివర్స్ రాసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ లెటర్ రాయాలి. ఎన్ తర్వాత లెటర్ ఏంటి?
ఈ తర్వాత లెటర్ ఏంటి ఎఫ్, టీ తర్వాత లెటర్ పిక్యూఆర్ఎస్టి, యు, ఎల్ కేఎల్ఎం, కేఎల్ఎం, ఓపి, కేఎల్ఎంఎన్. సో మనకేమొస్తుంది ఓఎఫ్యుఎంపిఎన్. ఇక్కడ ఏముంది చూద్దామా, చూద్దా థర్డ్ వన్ ఓఎఫ్యుఎంపిఎన్ ఇస్ ఆన్సర్. చూసారా, ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే ఇందులో పెద్దగా డిఫికల్టీ పడవలసినటువంటి క్వశ్చన్స్ ఏం కావు. చూడగానే మనకు ఐడియా వస్తుంది. ఇచ్చిన లెటర్ క్రింద ఆ లెటర్ ఏదైతే కోడెడ్ లెటర్ వచ్చిందో చూసుకొని దాని ఆర్డర్ ఎలా ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎవరీ ఆల్టర్నేట్ లెటర్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ ఈజ్ రిటర్న్ ఇన్ స్మాల్ లెటర్స్ వైల్ ద అదర్ ఆర్ రిటర్న్ ఇన్ క్యాపిటల్స్. దెన్ హౌ విల్ థర్డ్ డే ఫ్రమ్ ట్యూస్డే విల్ బి కోడెడ్. ఇది ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎవరీ ఆల్టర్నేట్ లెటర్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ రిటర్న్ ఇన్ స్మాల్ లెటర్. ఆల్టర్నేటర్స్, ఓకే, ఆల్టర్నేట్ లెటర్స్ అనేటువంటివి మనకు చెయ్యాలి కదా, ఇది ఇచ్చాడు. ద థర్డ్ లెటర్, థర్డ్ డే ఫ్రమ్ ద ట్యూస్డే. ఇప్పుడు మనకు అడిగింది ట్యూస్డే, ట్యూస్డే అంటే మంగళవారం అంతేనా. సో ట్యూస్డే తర్వాత థర్డ్ డే ట్యూస్డే, నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, సో మనకి ఇక్కడ ఇవి వచ్చినాయి ఫ్రైడే అని వచ్చి అంతేనా. మనకు చూడగానే మనం చెప్పవచ్చు ఇక్కడ ఫ్రైడే అని కనబడుతుంది, ఆన్సర్ చెప్పవచ్చు కదా. సో ప్రాబ్లం ఏం కాదు. అయితే మనకి ఏమన్నా అయితే ఇచ్చిన దాంట్లో ఆ ఫ్రైడేలో ఆల్టర్నేట్ లెటర్స్ ఉన్నటువంటివి స్మాల్ లెటర్స్ ఉన్నాయా లేదా చూడండి. ఇక్కడ చూడండి, ఎఫ్ తీసుకున్నారు, ఆర్ తీసుకున్నారు, ఐ అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది, ఆల్టర్నేట్, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ వై. సో మనకు ఈ ఫ్రైడే అనేది కరెక్ట్ ఆన్సర్ అని క్లియర్గా తెలిసిపోతుంది. ఈ రకంగా మనకు వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి జాగ్రత్తగా చూడండి, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో కండి. ఇన్ ఎ సర్టైన్ కోడ్, సర్టైన్ ఈజ్ కోడెడ్ యాజ్ BFQUZJM, then how it is mundane. So because these words are not properly as spelled, the reason is it's not a meaningful word, they are giving only the word. ఇది మనకు ఎలా ఇచ్చాడంటే ఒక మీనింగ్ఫుల్గా అంటే అర్థవంతమైన పదం ఏమి కాదు. కొన్ని పదాలు అర్థవంతమైన అయి ఉండొచ్చు కానీ కొన్ని కావు, కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ మేబీ డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి ప్రాబ్లం కాదు. ఇక్కడ ఇచ్చినటువంటిది క్లియర్, మంది చేత నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని మీరు ఫాలో అప్ అయితే డెఫినెట్గా ఈజీ అవుతుంది. ముందు ఇచ్చిన వర్డ్ని తీసుకోండి, సర్టైన్, CERTAIN, సర్టైన్ వర్డ్ ఇచ్చాడు. ఈ సర్టైన్ వర్డ్కి ఇచ్చినది BFQUZJM అని ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్. జనరల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నీకు ఇది చూడగానే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేనేం చేస్తానంటే డెఫినెట్గా దీని ఆన్సర్ ఎల్, ఎల్ ఎక్కడే వస్తుందో చూస్తాం. సో ఎల్ వచ్చేసింది. నెక్స్ట్ PQRST, యు ST ఉంది, LT. సో LTMCZOF అనే ఆన్సర్ అని చెప్పేస్తాను చూడగానే. నాకు ఎంత టైం పడుతుంది, ఒక మహా అయితే ఒక 5 to 10 seconds పడుతుంది చూడగానే ఆన్సర్ చెప్పేది. మరి మీకు అలా రావాలి అనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ ప్రొసీజర్ చూడాలి, చూసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా చెప్పేస్తారు మీరు కూడా. సి కోడెడ్ యాజ్ బి అంటే సికి ముందు లెటర్ బి కదా, ఇక్కడ బి వచ్చింది. ఈకి నెక్స్ట్ లెటర్ ఎఫ్, సికి ముందు లెటర్ అంటే బి తర్వాత లెటర్ సి, ఈ తర్వాత లెటర్ ఎఫ్, క్యూ తర్వాత లెటర్ ఆర్, టీ తర్వాత నెక్స్ట్ లెటర్ యు. ఇలా అంటే ఆల్టర్నేట్గా వచ్చింది, ముందు వెనక వచ్చింది. సో మనం కూడా అదే ఆర్డర్ని ఇక్కడ ఫాలోఅప్ కావాలి. ఫస్ట్ లెటర్ వెనక వచ్చింది, తర్వాత సెకండ్ లెటర్ ముందు వచ్చింది, అదే వేసుకుందామా ఇక్కడ. ముండేన్,
NDANE ఇది తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఎంకు ముందు లెటర్ తీసుకోవాలి. ఎంకు KLM కాబట్టి ఎల్. యు తర్వాత లెటర్ తీసుకోవాలి. యు తర్వాత లెటర్ UV తీసుకున్నాం. తర్వాత ఎన్కు ముందు లెటర్ KLMN, సో ఎం ఇక్కడ. డి తర్వాత లెటర్ తీసుకోవాలి. డి తర్వాత DE. ఏకు ముందు లెటరు జెడ్. ఎన్ తర్వాత KLMNO తర్వాత లెటరు. ఈకి ముందు లెటరు డి. అంటే మనకి ఏం రావాలి, LVMEZOD. కరెక్ట్. చూసారా, ఇలా చూడగానే మనం ఆన్సర్ని చెప్పాలంటే ముందు అందులో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ద కోడింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మనకు తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఆల్టర్నేట్గా తీసుకున్నాడు. ద ఫస్ట్ వన్ లెటర్ ప్రీవియస్, వన్ లెటర్ ఆఫ్టర్. ద ఫస్ట్ వన్ ఇస్ వన్ లెటర్ ప్రీవియస్, నెక్స్ట్ వన్ లెటర్ ఆఫ్టర్. ఈ రకంగా తీసుకున్నాడు. దీన్నే వాడి కోడ్ చేశాడు అనమాట. అందుచేత మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమి చేసిన సర్టెన్ కోడ్ సీక్వెన్స్ ఈస్ కోడెడ్ FDOFRVFT. హౌ చిల్డ్రన్ ఈస్ గోయింగ్ టు బి కోడెడ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ అది రాస్తున్నా. SEQUENCE ఇది సీక్వెన్స్. దీన్ని ఎలా కోడ్ చేశానని చెప్తున్నాడు, FDOVRFT కోడ్ చేశారని చెప్పారు కదా. FDOF ఫర్గెట్ ఓకే. ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సీక్వెన్స్ని రివర్స్ ఆర్డర్లో రాయాలనే విషయం మీరు గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, ECNEUQES రాసుకుంటే దీని రివర్స్ ఆర్డర్ వస్తుంది. ఈ తర్వాత లెటర్ F, సి తర్వాత లెటర్ D, ఎన్ తర్వాత లెటర్ ఎవో, ఈ తర్వాత లెటర్ ఎఫ్, అంతేనా. క్యూ తర్వాత లెటర్ మనకి QR, అలాగే ఈ తర్వాత లెటర్ ఎఫ్, ఎస్ తర్వాత లెటర్. అంటే జస్ట్ మనం రివర్స్ ఆర్డర్ రాసుకొని ద నెక్స్ట్ లెటర్ ఏంటనేటువంటిది రాస్తే సరిపోతుంది, అంతేనా. సేమ్ మెథడ్ మనం ఇక్కడ వాడుతున్నాం. ఏంటంటే చిల్డ్రన్, స్టూడెంట్స్ ఎలా చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మనం చేయవలసిన కోడింగ్లో ప్రాసెస్ ఏంటి, రివర్స్ ఆర్డర్లో రాసేసేయండి. NERDLIHC రివర్స్ ఆర్డర్ రాశారు. గుడ్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ రాశారు కదా, నెక్స్ట్ ఏం చేయండి, నెక్స్ట్ లెటర్ రాసేయండి. ఈచ్ లెటర్కి ఎన్ తర్వాత లెటర్ KLMNO, EF PQRS DE LM IJ HI CD. మనకి ఏమొచ్చింది, OFSEMJID వచ్చింది, అంతేనా వచ్చింది. ఇప్పుడు మన దేంట్లో ఎక్కడ ఉంది చూడండి, ఓఎఫ్లు అన్నీ చూసారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఓఎఫ్లు అన్నింటిలో ఇచ్చాడు. తర్వాత ఏంటి, ఓఎఫ్ఎస్ సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది, ఆఫ్ కోర్స్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ సో OFSE ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది. అమ్మో ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ OFSEM అనేటువంటిది కేవలము సెకండ్లోనే ఉంది, కాబట్టి నెక్స్ట్ ఉన్నాయో చూసుకోండి. కాబట్టి సెకండ్ OFSEMJID అనేది రిక్వైర్డ్ ఆన్సర్ అని మనకు తెలిసిపోతుంది. సో ఈ రకంగా మనకు ఇచ్చిన దాన్ని ఆర్డర్, జస్ట్ కేర్ఫుల్నెస్ అనేది అవసరం. అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేయడం అనేది అవసరం. సో ఇప్పుడు మనం సెకండ్ కైండ్, అంటే ఇప్పుడు ఇంతవరకు లెటర్ టు లెటర్ ట్రాన్స్మిషన్ చూసాం.
అంటే కోడ్ చేయడం చూసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సర్టైన్ న్యూమరికల్స్ ఇచ్చాం. అది ఇచ్చి అంటే నెంబర్స్ టు లెటర్స్, ఇది మనకు పర్టికులర్ కోడ్ నెంబర్స్ టు లెటర్స్ ఇచ్చాడు. 134 స్టాండ్స్ ఫర్ గుడ్ టేస్టీ, 478 స్టాండ్స్ ఫర్ సీ గుడ్ పిక్చర్స్ అండ్ 729 స్టాండ్స్ ఫర్ పిక్చర్స్ ఆర్ ఫెయింట్. ఇది మనకు ఒక 3 సెంటెన్సెస్ ఇచ్చాడు. దీని ప్రకారం మనకి ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్ ఆర్ యూజ్డ్ టు కోడ్ సి. ఇందులో చాలామంది ఈ ఎగ్జామినేషన్ అంటే ఈ కైండ్ ఆఫ్ కోచింగ్ లేకున్న వాళ్ళు, ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేని పిల్లలు అయితే కానీ ఫాస్ట్గా సి ఎక్కడ ఉందో చూస్తాడు. ఓకే, సి ఇక్కడ ఉంది కదా, సి ఎక్కడ 4 ఉంది కాబట్టి ఆన్సర్ 4 అని టిక్ పెట్టేస్తాడు. అసలు 4 ఇక్కడ ఆన్సర్ ఎక్కడే ఉందా, లేదు. అంటే మేబీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అరే క్వశ్చన్ తప్పు ఇచ్చినాడు ఉన్నాడు అని అనుకుంటాడు, అంతే కదా. సో అలా జరుగుతుంది. యాక్చువల్గా అది కాదు. అందుకనే ఈ కైండ్ ఆఫ్ కోచింగ్స్ అని ఇవ్వడం వల్ల మీకు ఐడెంటిఫై ఎలా చేయాలని ఒక ఐడియా వస్తే ఈజీగా చేయదు. ఓకే, ఇప్పుడు 134 స్టాండ్ ఫర్ గుడ్ అండ్ టేస్టీ. ఇక్కడ 134లో గుడ్ అండ్ టేస్టీ ఉంది. 478 సి గుడ్ పిక్చర్స్ ఉంది. 134లోను 478లోను కామన్గా ఉన్న నెంబర్ ఎంత, 4. ఈ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, గుడ్ కదా. అంటే మనకు 4 అనేటువంటిది గుడ్ అనేటువంటి టర్మ్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 478 సి గుడ్ పిక్చర్స్, సి గుడ్ పిక్చర్స్ కరెక్ట్. 729 ఇక్కడ కూడా 7 ఉంది. 7 ఉంటే ఇందులో పిక్చర్స్ ఉంది, ఇందులో పిక్చర్స్ ఉంది కాబట్టి 7 అనేది పిక్చర్స్ చూపిస్తుంది కదా. 7 పిక్చర్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, గుడ్ వచ్చింది, పిక్చర్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడు, 4, 7, 8. ఇందులో మనకి 7 ఇచ్చేసాడు పిక్చర్స్ అని. సారీ, ఇది పిక్చర్స్. మనకు 4 గుడ్ వచ్చింది కాబట్టి ఇది మొత్తం కోడెడ్ అది సి గుడ్ పిక్చర్స్ కదా. కాబట్టి 8 అనేటువంటిది ఖచ్చితంగా సి అవుతుంది. అంటే 4th వన్ ఆప్షన్. చూసారా, అంటే ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మీరు కంపారిజన్ చేసుకోవాలి. 134 స్టాండ్స్ ఫర్ గుడ్ అండ్ టేస్టీ అని ఇచ్చేటప్పుడు డైరెక్ట్ 1 గుడ్ 3 అండ్ 4 టేస్టీ అని ఎజ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే మనకు 3 మోర్ సెంటెన్సెస్ ఇచ్చాడు. టోటల్గా 2 మోర్ సెంటెన్సెస్, టోటల్ 3. అంటే 478 స్టాండ్స్ ఫర్ సి గుడ్ పిక్చర్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం కమ్ చేయలేం. కానీ 134లోను 478లోని 4 అనేది కామన్గా ఉంది కాబట్టి, అలాగే గుడ్ అండ్ టేస్టీ సి గుడ్ పిక్చర్స్లో గుడ్ అనేది కామన్గా ఉంది కాబట్టి వెరీ క్లియర్ 4 ఈజ్ గుడ్ అని డిసైడ్ కావాలి. 47 స్టాండ్స్ ఫర్ సి గుడ్ పిక్చర్స్ అని ఇచ్చాడు. 729 స్టాండ్స్ ఫర్ పిక్చర్స్ ఆర్ ఫెయింట్ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ గుడ్ అనేది పిక్చర్స్ అనేది కామన్గా ఉంది, 8 అనేది 7 అనేది కామన్గా ఉంది కాబట్టి 7 స్టాండ్స్ ఫర్ పిక్చర్స్ అని వచ్చేస్తుంది. అంటే మనకు ఈ 3 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత 4 అంటే గుడ్, 7 అంటే పిక్చర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది, అర్థమైంది. కాబట్టి అవే రాసుకోండి. 4, 7, 8 దగ్గర రాయండి. 7 దగ్గర పిక్చర్స్, 4 దగ్గర గుడ్ అని రాశారు. కాబట్టి మనకి ఏం మిగులుతుంది, ఇంకా 8. అంటే ఇందులో ఇది 4, 7, 8 అనేది దేని సూచిస్తుందని చెప్పుకున్నాం, సి గుడ్ పిక్చర్స్ అని వాడు కోడెడ్ చేశాడు. కాబట్టి ఆబ్వియస్లీ 8 ఈజ్ కోడెడ్ యాజ్ సి ఆర్ సి ఈజ్ కోడెడ్ యాజ్ 8. సో మనం ఆ రకంగా ఆప్షన్ని చేసుకోవాలి. ఈ రకంగా మీరు నెంబర్స్ టు లెటర్స్ కోడ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టాకింగ్ పర్టికులర్ కోడ్ ప్రీచ్. ప్రీచ్ ఈజ్ కోడెడ్ యాజ్ 961473. Rose is written as 6821. Chair is encrypted as 73456. Then how will you write search? How will you write search అని ఇచ్చాడు. ప్రీచ్, ఇప్పుడు మనం ప్రీచ్ అని చూసుకున్నాం. ప్రీచ్ అనేటువంటిది ఇచ్చాడు. ప్రీచ్ ఇస్ కోడెడ్ యాజ్, మనం ఇప్పుడు చూద్దాం, రాద్దాం. ఫస్ట్ రాసుకోండి ఇక్కడ, ఎందుకంటే స్టేట్మెంట్
PREACH. ప్రీచ్. ప్రీచ్ని 961473. దిస్ ఈజ్ ప్రీచ్. రోజ్ అని ఇచ్చాడు. రోజ్ కోడెడ్ ఎంత అంటే 6821. ఓకే. అలాగే చైర్ ఇచ్చాడు. CHAIR చైర్. దీన్ని ఎలా ఇచ్చాడు? 73456 ఇచ్చాడు. చూడా. దెన్ హౌ విల్ యూ రైట్ సెర్చ్ అడిగాడు. సెర్చ్ SEARCH ఎలా రాస్తాడు? ఓకే. ఇప్పుడు ప్రీచ్ 961473, రోజ్ 6821, చైర్ 73456 అని ఇచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెర్చ్ అని ఒకటి ఉంది. ఇక్కడ S2 ఉంది. ఇంకెక్కడైనా S వచ్చిందా? లేదు. మనం ఫస్ట్ S ప్లేస్లో 2 వేస్తున్నాం. వేద్దాం. ఈ ప్లేస్లో 1 ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో 1 ఉంది. కాబట్టి ఈ ప్లేస్లో 1 వేయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది. కాబట్టి 4 వేసుకోవాలి. ఇక్కడ R ప్లేస్లో 6 ఉంది. ఇక్కడ R ప్లేస్లో 6 ఉంది. కాబట్టి 6 వేసుకోవాలి. ఇక్కడ C ప్లేస్లో 7 ఉంది. ఇక్కడ C ప్లేస్లో 7 ఉంది. కాబట్టి 7 వేసుకోవాలి. ఇక్కడ H ప్లేస్లో 3 ఉంది. ఇక్కడ H ప్లేస్లో 3 వేసుకోవాలి. అంటే మనకు రావాల్సిన 214673. 214673 అంటే ఆప్షన్ బి కరెక్ట్. ఇది మీరు చేస్తున్నప్పుడు తొందరపడి మీకు ఆల్రెడీ ఏదో ఒక లెటర్ యాడ్ అయింది, కరెక్ట్ అయింది కదా అని చెప్పి ఏదో ఒకటి ర్యాండమ్గా చూడడానికి ఛాన్సెస్ లేవు. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి 214 కూడా ఇక్కడ 214 2 అంటే మీరు ఫస్ట్ లెటర్ చెక్ చేయాలి, సెకండ్ లెటర్ చెక్ చేయాలి, థర్డ్ లెటర్ చెక్ చేయాలి, ఈవెన్ ఫోర్త్ లెటర్ కూడా చెక్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు? ఫోర్త్ లెటర్ దగ్గర డిఫర్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఒక 6 or 7 లెటర్స్ ఉన్నాయనుకో, ఈ 6 or 7 లెటర్స్లో ఈ 7 లెటర్స్లో 6 లెటర్స్ అనేటువంటిది ఈక్వల్గా ఉండొచ్చు. ఒక్క 7th లెటర్ దగ్గర డిఫర్ అయ్యి ఉండొచ్చు. అంతేనా? కాబట్టి ఏ లెటర్ దగ్గర అయితే డిఫర్ అవుతుందో ఆ లెటర్ దగ్గర మీరు వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసినటువంటి పని ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్లైండ్గా అక్కడ కనబడగానే చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫస్ట్ స్టేజ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్. ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి ఏదో ఫాస్ట్గా ఫిల్ చేద్దాం అనేటువంటి తాపత్రయం చేయకండి. చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చేశాము అనేటువంటిది కాకుండా క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ ప్రాపర్గా చేస్తున్నాను చేయండి. మోర్ ప్రాక్టీస్ అవసరం. మీకు చివరిలో మీకు ఏ బుక్స్ ప్రిపేర్ కావాలో చెప్తాను, వాటిని ప్రిపేర్ కండి. కానీ ఇందులో మీరు చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా మీకు ఓన్ సెల్ఫ్ కోడింగ్ కూడా మీరు ఇచ్చుకోండి. సెల్ఫ్ కోడింగ్ కూడా ఇవ్వడం చేస్తే ఫాస్ట్ అప్ పెరుగుతూ ఉంటుంది. క్లియర్? సో పెరగటం వల్ల మీకు క్లారిటీ కూడా వస్తుంది. A to Z, Z to A లెటర్స్ కూడా చూడండి. ఓకే. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మీరు కోడింగు డీకోడింగు ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు A to Z, Z to A చేయండి. వాటి పొజిషన్ తెలుసుకోండి. సేమ్ పొజిషన్ నెంబర్స్ కూడా చూడండి. మీరు సెల్ఫ్ కోడింగ్ కూడా చేయండి. చేయడంలో దానివల్ల డెఫినెట్గా మీకు కోడింగ్లో మంచి ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మరింత ప్రాక్టీస్ ఇవ్వడానికి మరో సెషన్లో వీటిపైన మరికొన్ని రకాలైనటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్ల మీద డిస్కస్ చేద్దాం. నమస్తే.